గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గోగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొలవలేదుగా బాను బంగారం కావాలంటే గనుల్లో వెతకాలి, డైమండ్స్ కావాలంటే సముద్రంలో వెతకాలి, కానీ ఫుల్ టు జోష్ కావాలంటే ఓహో జోష్ కావాలంటేనా? యాక్చువల్ గా క్లూ కూడా దొరికిపోయింది ఇక్కడ. అలాంటి జోష్ రావాలంటే ఇలాంటి కాలేజ్ హలో. సో ఈ రోజు మనం ఉన్నాము టిఆర్ఆర్ తీగల రామరెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నామండి మనము. ఇవాళ ఈ కాలేజ్ తో ఫుల్ టు ఎంటర్టైన్ చేద్దాం. ఏంటి విజయ్? ఫుల్ టు మేము ఎంటర్టైన్ చేయడానికి ఫుల్ వచ్చాము. ఫన్ కావాలి మాకు, మీ దగ్గర చేస్తారా నుంచి మీరు? ఫుల్ ఫన్, రైట్? యు ఆర్ రెడీ? నేను క్లైమేట్ లాంటోని. అప్పుడప్పుడు చల్లగుంటా, అప్పుడప్పుడు వెచ్చగుంటా, అప్పుడప్పుడు వణికిస్తా. అంటే నువ్వు మనిషివి కాదా? सुअर तो झुंड में आते हैं, शेर अकेला आता है. సూపర్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి. అది గేమ్ ఆడదు, నేను ఆడతా, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. जो डर गया समझो मर गया। छोटे छोटे शहरों में बड़े बड़े हादसे होते रहते सेनोरिटा, संभल जाओ. కటౌట్ చూసి నమ్మే డోట్. చూడు, ఒక వైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. వీలైతే 4 మాటలు, కుదిరితే ఒక కప్ కాఫీ. थप्पड़ से नहीं डर लगता साहब, सिर्फ प्यार से लगता है. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని. అది గడ్డం గిక్కోలేదు, నేను గిక్కోగలను. అన్ని సేమ్ టు సేమ్. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు? నేను ఎప్పుడు ఫ్రీయే. నాకు అన్ని తెలిసిపోతాయి. అదంతే. వాడిపోతే వీడు, విడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడని ఎవరైనా వచ్చారంటే శాల్తీలు లేచిపోతాయి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. విక్కీ, ఇట్స్ నాట్ యూ. నీకు స్వీట్స్ నచ్చదు, కానీ నువ్వు మొన్న సంగీత్లో తిన్నావు. నీకు సారీ చెప్పడం నచ్చదు, కానీ సారీ చెప్తా. ఇట్స్ నాట్ యూ విక్కీ, దిస్ నాట్ అట్ ఆల్ యూ. నీకు ఓడిపోవటం నచ్చదు, కానీ నువ్వు మొన్న కావాలనే ఓడిపోయా. యా, దిస్ ఇస్ నాట్ యూ. నాకు లోకంలో ఇష్టమైనవి రెండు. ఒకటి నిద్ర, ఇంకోటి మంచి మొగుడు. నువ్వు భయపడితే భయపడానికి ఓటర్ని అనుకున్నావు బే. షూటర్ని కాల్చి పాడేస్తా నా కొడక. ఒంటి మీద కేజీ కండలేదు, ఏం చూసుకోండి నీకు అప్పగారు. ఈ విమానం మూతం అయిపోద్ది. నేను కనిపించడానికి కరెంట్ వల్ల సన్నగా కనిపిస్తా, దాని అమ్మ టచ్ చేస్తే షాకే. గుర్తుపెట్టుకో, మాకంటే తోపు ఎవరు లేడు ఇక్కడ. మా టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం పడతా 11th మైల్ కోర్త దిమ్మ తిరిగిపోవాలి. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సీతతో అంత ఈజీ కాదు. మజాక్ చేయడానికి నేనేమో తుతెంబర్గాడ్ అనుకుంటున్నా బే పోలీస్.
మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ చేతలే ఇక్కడ. సో మనం ఎంత డిలే చేయకుండా ఫస్ట్ రౌండ్ కి వెళ్ళిపోదామా? మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్దామా? ఫస్ట్ రౌండ్ కి వెళ్ళిపోదామా? మా boys, 5 heroes are ready. Come boys. మేమైతే ఇక్కడ రెడీగా ఉన్నాం. మేము మనం సూపర్ కొట్లాడడానికి రెడీగా ఉన్నాం. ready. సూపర్ రెడీ. మేము మీరు చూసుకున్నాం ఇప్పుడు. మన ఫస్ట్ రౌండ్ ఏంటంటే రెడీ పరుగో పరుగో. పరుగో పరుగో ఇదేంటి అనుకుంటున్నారా? బాగుంది కదా? బాగున్నాయి కదా గర్ల్స్ ఇవి? యాక్చువల్లీ బాయ్స్ మనకి ఏమైనా నచ్చుతాయి కదా, అమ్మాయిలకి ఏమైనా నచ్చుతాయి. ఓకే, నీకు రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలా లేకపోతే డైరెక్ట్ మార్క్ చేస్తావా? నేనైతే ఒక ట్రైలర్ చూపిస్తాను మీకు. తర్వాత ట్రైలరా? ఓకే. సినిమా అంతా మీరు చేస్తుంటే మేము సరే, షూట్ సినిమా చేస్తాం. సూపర్ హిట్ అవుద్ది ఇక్కడ. చలో. ఈ రౌండ్ ఏంటంటే ఇక్కడ మనము ఒక బౌల్ లో 5 బాల్స్ పెడతాము. ఓకే, సో ఇక్కడ నుంచి 5 బాయ్స్ ఆర్ 5 గర్ల్స్ స్టార్ట్ అవుతారు. ఇక్కడ నుంచి వాక్ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ ఎవరైతే తొందరగా పిక్ చేసుకొని ఇక్కడ ఇస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ Final 2 గా ఇక్కడ గ్రూప్స్ కి మనం టైమర్ సెట్ చేస్తాం. ఇద్దరు టీమ్స్ లో ఎవరి టైం తక్కువ ఉంటుందో అదే టీం విన్ అవుద్ది. ఆఫ్ కోర్స్ మా బాయ్. చలో, నో ప్రాబ్లం గర్ల్స్, మనం ఇక్కడ కూడా రెడీయా? ఓకే, 1 2 3 స్టార్ట్. 1 2 3 స్టార్ట్. బాల్ దమ్మన్నారు కదా, హా? కానీ ఒక్కడే పంపించారు. అదే మీ దాంట్లో నుంచి ఇప్పుడు పంపిస్తున్నాను. బాయ్స్ రెడీ? Girls. మాట్లాడుతున్నాం పరుగో పరుగో. సో 1 2 3 గో. అది సో టైమర్ వచ్చేసి 19.73. ఓకే, సో బాయ్స్ చలో girls. వచ్చేద్దాం బాయ్స్, ఒకసారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేద్దాం. వచ్చేసారు మీరు పక్కకి తప్పుకుంటే వెళ్ళిపోతాం. మీరు ఇప్పుడు వెళ్ళండి. ఎంటర్టైన్మెంట్ ఏంటో Yeah, మేము back, చేస్తాం, back. అంతేనా? చలో కాసుకోండి గైస్. 1 2 3 ఇస్తా. మీ గర్ల్స్ టైమింగ్ 20 22. ఫైన్. సో ఈ రౌండ్ విన్నర్స్. ఓకే, ఫస్ట్ చెప్పు, ఎలా అనిపించింది పరుగో పరుగో? సూపర్ గా ఉంది గేమ్ అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద గేమ్ వైలింగ్. ఈ ఫిష్ ప్యాడ్స్ పెట్టుకొని అంత దూరం వెళ్ళి బాల్ తీసుకొని మళ్ళీ జంపింగ్ సూపర్ ఉంది. గేమ్ సూపర్. జిల్ జిల్ జిగా. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్. And enjoyed a lot. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. I enjoyed a lot. Let us see what they are going to do.
చాలా థ్రిల్లింగ్ ఉంది గేమ్. మామూలుగా ఫిష్ గేమ్ అంటే చాలా వేరే లెక్క ఉంటుంది అనుకున్నాను, కానీ ఇట్లా డిఫరెంట్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేయలేను. This was a so thrilling experience in this TRR College by Jil Jil Jiga program. ఈ రౌండ్ ఎలా అనిపించింది? పరుగు పరుగు స్పెషల్ గా. It is very అసలు నీకు ఎలా అనిపించిందో చెప్పాలి నిఖిత. very thrilling and awesome. అండ్ ఈ ఫన్నీ మొత్తం బాయ్స్ నుంచి వచ్చింది. వాళ్ళని చూస్తుంటే ఆ ఫిష్ ఎండిపోయిన ఫిష్ గడ్డి పైన అలా ఆడుతూ ఉంటుంటే మంచి పెద్ద జోకులు ఏమని ఉంటే చెప్పు. అదే పెద్ద జోకు, హాస్యం. ఓకే, ఇది ఎలా అనిపించింది? పరుగు పరుగు రౌండ్ నువ్వెలా? సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ కాలేజ్. జిల్ జిల్ జిగా. ఈ రౌండ్ చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నైస్ ఎక్స్పీరియన్స్. షో నేమ్ జిల్ జిల్ జిగా అయినట్టే ఈ గేమ్ కూడా జిల్ జిల్ గా సూపర్ గా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ. సో విజయ, నా కోసం ఆ బౌల్ ఏంటి, ఆ రింగ్ ఏంటి, అందులో స్మైలీస్ ఏంటి? ఈ రౌండ్ ఏంటంటే పకడవు పకడవు. ఓకే, నువ్వు ఈ మాత్రం హింట్ ఇస్తే మీ గర్ల్స్ ఏ మాత్రం జోష్ లేదు, కానీ మా బాయ్స్ చూడు నేను పాట పాడగానే ఇలా అల్లుకుపోయారు తెలుసా. సరే, ఒక పని చేద్దామా? ఇదంతా ఎందుకు మనం కొట్లాడుకోవడం? కానీ ఇప్పుడు కలిసి ఆడుకుంటే బాగుంటది కదా. బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రౌండ్ కలిసి ఆడదాము. సో నేను ఈ టీమ్ లో ఇద్దరు గర్ల్స్ ని పిక్ చేసుకుంటాను. నేను ఈ టీం నుంచి ఒక ఇద్దరిని పిక్ చేసుకుంటాను. ఓకే, ఓకే. సో బాయ్స్ పేరింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కలిసి ఆడబోతున్నాం. ఇప్పుడు మనమిద్దరం ఫ్రెండ్స్. నేను నిన్ను కోపంగా పంపించలేదు, స్వీట్ గా పంపించా. ఓకే, సో ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మీరు ఈ రింగ్ నుంచి బయటికి రాకూడదు, ఇక్కడ ఉండే బాల్స్ ని పట్టుకోవాలి. ఓకేనా? వెరీ నైస్. చలో, వి ఆర్ రెడీ. మా పేరు ఆడుతుంది, ముందుకు వచ్చేసేయండి. నువ్వు ఇక్కడ నుంచో, నువ్వు బాల్స్ వేస్తూ ఉండు, తన బాల్స్ పట్టుకుంటూ ఉంటుంది. ఓకేనా? రెడీయా? కమ్, అక్కడికి వెళ్ళిపో. ఆ రింగ్ నుంచి కాలు బయట పడకూడదు. ఓకే, సో గైస్ మీరు రెడీ? మేము రెడీ. ఓకే, నువ్వే రెడీ. బాల్స్ అందిస్తా, కాన్సంట్రేట్ చేస్తూ తన దగ్గర నేను స్టార్ట్ చెప్తా, ఎందుకంటే నువ్వు మళ్ళీ చీట్ చేస్తావు. చీట్ చెప్పేది ఏముంది? 1 2 3 స్టార్ట్. వాడతావా? ఎందుకలా సిగ్గుపడుతున్నావు? నాకు సిగ్గేం లేదు కదా. ఎవరు బాల్ పట్టుకుంటారు? ఎవరు అయిపోతున్నారు? నువ్వు పట్టుకుంటావు. స్టార్ట్ స్టార్ట్.
ఇక్కడ ఒక బాల్ చీట్ చేసి పడేశారు. నో బాల్స్ 1 ఆ మాట లేకుండా 2 3 4 5 చీటింగ్ లో ఒకటి కింద వేసినా అక్కడ పడేసా. సో మీ టీం 5 బాల్స్ వేసింది, వాళ్ళ టీం 0 కదా. సో నెక్స్ట్ వచ్చేసండి మీరు ఇద్దరు ఇక్కడికి. సో ఇప్పుడు ఎవరు బాల్ వేస్తారు, ఎవరు క్యాచ్ చేస్తారు? అవునా, నువ్వు క్యాచ్ చేస్తావా? ఓకే, నువ్వు ఇక్కడికి వచ్చేసాయి, నువ్వు వెళ్ళిపో అక్కడికి. గెట్ సెట్ గో. నువ్వు చూడాలి, ఇమీడియట్ చేయాలి. శృతి అసలు సీరియస్లీ వెల్ ప్లేడ్ తెలుసా, వెరీ నైస్, చాలా బాగా ఆడావు నువ్వు. దబిడే దిబిడే. మా గ్రూప్ కూడా రెడీగా ఉంది. సరే, ఇంతకి ఎవరు బాల్ పట్టుకుంటారు, ఎవరు త్రో చేస్తారు? నువ్వే పట్టుకుంటావా? ఓకే, చలో రెడీ, కమ్ యు గో దేర్. రెడీ 1 2 3 స్టార్ట్. ఏం కాదు, 5 పట్టుకున్నాం మనం, ఇప్పటికి 5 పట్టేస్తున్నాము. ఓకే, మాట్లాడుతున్న తర్వాత ఈ జనరేషన్ గురించి మాట్లాడాలి. మనం ఒక్క గోల్ అన్న చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. రెడీ, ఎన్ని మనము 1 2 3 4 5 6 7 8 మనం ఫైనల్ గా 9 పట్టుకున్నాం. ఇదేంది కింద ఇచ్చిన, ఇది పట్టుకోమని చెప్పిన, ఏదో మేము పట్టుకుంది. పాపం వాళ్ళు షాక్ లో ఉన్నారమ్మా, వదిలేదు. ఏదో ఒక ఫీల్ అన్న యాక్చువల్ గా చెప్పాలంటే. వీళ్ళు యాక్చువల్ గా పట్టుకునేది ఒకే బాల్, షాక్ లో ఉండి అలా చెప్పుకుంటున్నారు. అంతే, షాక్ లో నుంచి కోలుకోవడానికే చెప్పామనుకో. యాక్చువల్ గా చెప్పాలంటే విజయ్, ఇవాళ రేపు కల్చర్ ఎలా ఉందంటే, ఒకప్పుడు బియ్యం చెరిగేది గుర్తుందా? బియ్యం చెరిగేది, ఇప్పుడు ఇలా బాల్ జరుగుతున్నారు. బియ్యం కరెక్ట్ గా జరుగుంటే బాల్ అన్న కరెక్ట్ గా పట్టుకున్నారు. అలా అంటావా? ఓకే, సునీల్ అండ్ శ్రీదుర్గ. ఫస్ట్ సునీల్, నువ్వు చెప్పు, పక్కడో ఎలా ఉంది? సూపర్ కిరాక్. సూపర్ కిరాక్. బాల్ చేయడం ఎలా అనిపించింది? ఇంకా కిరాక్. బాగుంది, ఇంట్రెస్టింగ్ గేమ్. ఇంట్రెస్టింగ్. బాల్స్ పట్టుకునే టైంలో ఏమనిపించిందమ్మా? ఒక్కటన్నా పట్టుకోవాలి అనిపించింది, బట్ వెరీ నైస్. ఈ పక్కడో రౌండ్ ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. బాగానే అంటే ఎలా పట్టుకోవడంలో బాగుందా, మీ ఫ్రెండ్ ఇసరడంలో బాగుందా, ఎలా బాగుంది? ఓవరాల్ బాగా. ఈ రౌండ్ ఎలా ఉంది? పక్కడో రౌండ్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంజాయింగ్, వెల్ ఎంజాయబుల్ షో. సో శృతి, నీకెలా అనిపించింది పక్కడో? ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ గేమ్. ఎంజాయ్డ్ ఎ లాట్. ఈ పక్కడో రౌండ్ ఎలా అనిపించింది? కేక. ఈ పక్కడో రౌండ్ ఎలా అనిపించింది అంటే, ఫన్నీగా నీ ఫ్రెండ్ తనే పట్టుకుంటుంది కదా బాల్, నీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా నేను క్యాచ్ చేస్తాం అనుకున్నాను, కానీ ఆమె క్యాచ్ చేసి. మనం ఏం చేస్తాం, మనం బాగానే వేసాం కానీ అక్కడ పట్టుకోలేదు, అంతే అంటావు కదా. సో విజయ, యు రెడీ? yes, అసలు వండర్ఫుల్ గా ఉంది, కంప్లీట్ గా రింగ్స్. ఈ రింగ్స్ లో ఇప్పుడు నేను సరే నడుచుకుంటూ వెళ్ళాను ఒకసారి. చెప్పనా అసలు ఈ రౌండ్ ఏంటి అనుకుంటున్నావు? యాక్చువల్ గా రింగులు ఉన్నాయి, సో రింగ్ రౌండ్. రింగులు ఉన్నాయి, రింగ్ రౌండ్ అంటే నువ్వు యాక్చువల్ ఒక రింగ్ నడుముకి వేసుకొని తిప్పుతూ రింగ్ రింగానా? రైట్, రౌండ్ పై రింగా. సరే, ఒక మాక్ చూసుకుందామా? మాక్ నువ్వు చేస్తావా? మాక్ నేను చేయను కానీ ఫస్ట్ అయితే నాకు గర్ల్స్ ని పిలుస్తా. సరే, మన టీమ్స్ ని పిలుద్దాం, మన టీమ్స్ ని పిలుద్దామా? ఓకే, సో బాయ్స్ ప్లీజ్.
సరే గర్ల్స్ మనం రెడీ కదా? కమాన్ కమాన్. ఓకే, ఇప్పుడు ఇదే జోష్ మాకు ఇక్కడ చూపించాలి. డెఫినెట్ గా. మీరు యాక్చువల్గా ఏమనుకుంటున్నారు ఈ రౌండ్? ఏం అనుకోవట్లేదు కదా. మనం వాక్ చూద్దాం ఒకసారి, ఒక ట్రైలర్ చూద్దాం. వాకింగ్ ఇస్ వెరీ సింపుల్, యు నో. వెరీ సింపుల్. 1 దాటు. అంత సింపుల్ గా డైరెక్ట్ రింగ్ లో దాటాలమ్మా. ఓకే, సింపుల్ గా ఉంది కదా ఇది. ఓకే, ఇంతే కదా? అంతేనా? ఓకే, ఇంతే కదా. సరే, ఒక కాలు పైకి లేపు. ఇప్పుడు ఒక్క కాలు పైకి లేపు. ఇప్పుడు జంప్ చేయి. సిల్లీ. అలా కాదు, మరి జంప్ చేయమ్మా. ఒక్క కాలుతో జంప్ చేయి. ఓకే. తొక్కుడు బిల్ల ఆడలేదా చిన్న ఉన్నప్పుడు? ఆడలేదు, అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ఆడిస్తున్నా నేను, అందుకే. తొక్కుడు బిల్ల ఆడు. ఒక్కటే చేయి చాలు. ఓకే, ఇలానా? అలా అలా వచ్చి కష్టపెట్టాను కానీ అలాగే తిరిగి వచ్చేసాయి. ఇదే గేమ్ సింపుల్, అర్థమైంది కదా? ఇక్కడ ఫస్ట్ నుంచి గెంతుతో వెళ్ళాలి. నేను ఇక్కడ టైమర్ ఫిక్స్ చేస్తా. ఓకే, గెంతుతో వెళ్ళాలి, గెంతుతో రావాలి. ఓకే, ఎంత తక్కువ టైమర్ లో ఎవరైతే రీచ్ అవుతారో దే విల్ బి ద విన్నర్స్. యాక్చువల్లీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, రైట్? సో మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి వాళ్ళు చూస్తారు, వాళ్ళ తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారు. అరే ఇండైరెక్ట్ గా ఇన్ని లైన్స్ మాకే ఇచ్చేస్తారు, మనం పర్ఫెక్ట్ అయిపోతాం. చలో గర్ల్స్, వి ఆర్ రెడీ, రైట్? చలో వచ్చేసేయండి. లెగ్ చేంజ్ చేయొచ్చా? లెగ్ చేంజ్ చేయదు, ఓన్లీ వన్. అలా టూచ్ అయిపోద్ది. అలా ఇలా చీటింగ్ చేస్తూ ఆడద్దు, మనం న్యాయంగా ఆడాలి. సో మనం ఈ రౌండ్ ఆడేస్తున్నాం. ఎవరు రెడీ ఉన్నారు ఇప్పుడు? యు ఆర్ రెడీ? చలో వచ్చేసాయి. దివ్య ఏం లేదు, కాన్ఫిడెంట్ గా జంప్ చేస్తూ వచ్చేసాయి ఫాస్ట్ గా. 1 2 3 స్టార్ట్. దివ్య కమ్ ఆన్ దివ్య. నీకు ఇష్టం కదా, తొందరగా రీచ్ అవ్వు దివ్య. అమ్మ మోటివేట్ చేశారు. విజయ, ఇప్పుడు ఒక చిన్న చేంజ్. మీ టీం నుంచి ఒకరిని పంపి ఇప్పుడు. అరే మేమైతే ధైర్యంగా మీలా అమ్మ నువ్వెళ్ళక్క, అక్క నువ్వెళ్ళాను. అబ్బాయిలంటే బాగుంటది కదా. అక్క ఫస్ట్ వచ్చేసి విజయ, టైమర్ కూడా రెడీగా ఉంది. ఓకే, గెట్ సెట్ గో. నిరంజన్, నీ స్కోర్ వచ్చేసి 21.26. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు మనం మన దాంట్లో ఎవరైనా వెళ్దామా? వచ్చేసేయండి ఒక అమ్మాయి. నిక్షిత. ఓకే నిక్షిత, స్టార్ట్ చేసేద్దాము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బా అబ్బా అబ్బా, మెరుపు తీగ. అరే అరే ఓకే ఫైన్. 16.80. ఏ నైస్, వెరీ నైస్. మిలిన్ వచ్చేసే. మిలిన్, సో మిలిన్ రెడీగా ఉన్నాడు. గెట్ సెట్ గో. మిలిన్ రింగులు తొక్కుతుందా? మా అమ్మాయిలా వెళ్ళాలి. అరే అరే, వెరీ నైస్. మిలిన్ వచ్చేసాయి. వెరీ నైస్.
కీర్తన రెడీయా 1 2 3 స్టార్ట్. చిన్న అంటే జోష్ వస్తుందా? ఆడాలని తెలియక వాళ్ళందరూ ఏదో సింగిల్ గా వెళ్ళిపోయి వచ్చారు. 38.07. రెడీయా? చలో టైమ్ స్టార్ట్. గో. Okay. 17.70. ఓకే ఫస్ట్ మనము స్కోర్స్ కానీ మన ఫైనల్ విన్నర్ గాని అనౌన్స్ చేసే ముందు బిగినింగ్ లో ఏం డైలాగ్ వేసారమ్మా? ఏం చేయాలంటే చూసి నేర్చుకోవాలా? ఇక్కడ చూసి నేర్చుకోండి. సో ఫస్ట్ మిలిన్ నువ్వు చెప్పు. మిలిన్ అసలు ఎలా అనిపించింది ఆడేటప్పుడు? చాలా బాగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆడేవా ఎప్పుడైనా చిన్నప్పుడు? ఎప్పుడు ఆడలే, ఫస్ట్ టైం. సో అఖిల్ కేక బాగా అనిపించిందా నీకు రింగ? బాగుంది, చాలా బాగుంది. ఫెంటాస్టిక్ మేడం. బాగుంది మేడం, చాలా బాగుంది. నిక్షిత నీకెలా అనిపించింది రౌండ్? ఇట్ వాస్ అ బిట్ డిఫికల్ట్ బట్ ఓకే. ఓకే ఫస్ట్ రింగ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసినారు? అంటే ఐ థాట్ వేస్ ని ఇలా ఇలా తిప్పి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళాలనుకున్నాను. ఓవరాల్ గా ఈ రౌండ్ ఎలా అనిపించింది? ఆసమ్. దివ్య yes నీకెలా అనిపించింది ఈ రౌండ్? కొంచెం కష్టంగా ఉంది బట్ ఐ ఎంజాయ్. ఓకే రింగ అనగానే ఏమనుకున్నారు మీ అమ్మాయిలు అసలు? జంప్ అనే అనుకున్నా, నార్మల్ గా అలానే ఉంటది కదా అంతే. ఓకే హౌ యు ఫెల్ట్? వెరీ హ్యాపీ. yes నీకెలా అనిపించింది ఈ రౌండ్? బాగుంది, చాలా బాగుంది. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? Yeah, this was my first experience. చాలా బాగుంది. స్కోర్స్ చూద్దాం ఇప్పుడు. స్కోర్స్ టైం 12.88 మిలియన్ అన్నమాట. సో మిలియన్ ముందుకు వచ్చేస్తే గైస్ అండ్ గర్ల్స్ మనం అందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా ఈ రౌండ్. నేనైతే సూపర్ గా, నువ్వు ఇంకా సూపర్ గా గ్యాప్ చేసుకుంటూ. అమ్మాయిలు అంటేనే చాక్లెట్స్ తో పడేసే అబ్బాయిలు. ఎప్పుడు చాక్లెట్లు తిందామా లేకుంటే ఈ క్రీమ్ స్టోన్ తిందామా చాకోలో తిందామా ఈ ఆలోచనలు ఎప్పుడు మారవా? అమ్మాయిలు మా అమ్మాయిల కోసం ఈ చాక్లెట్లు. అమ్మాయిలు మీరు అందరూ అమ్మాయిల కోసమా? మా అమ్మాయిల కోసం ఈ చాక్లెట్. ఓకే వెరీ నైస్. రండి. సో మా హీరోస్ కూడా రెడీ, దిగండి. అసలు యాక్చువల్ గా నేను ఇదే మిస్ అవుతున్నా డార్లింగ్. నేను మీ టీం వచ్చేస్తున్నా, నువ్వు ఏంటిది? రెడీయా? రెడీయా?
ఐ యామ్ గెట్టింగ్ సంథింగ్. వాట్ ఈస్ దిస్ థ్రెడ్స్ అండ్ ఆల్ దిస్? సర్ప్రైజింగ్. ఓకే బాయ్స్ మీ అందరి కోసమే ఇది. పట్టుకోండి, ఏదైనా మనం చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాం. అది కూడా తీసేసుకున్నాం. ఏం జల్దీ నింపాలా? దుమ్ము లేపుతాం, దీని దుమ్ము కూడా దులిపేస్తాం. అదే దుమ్ము దులపడానికి రెడీ. ఫస్ట్ మీరు దులుపుకోండి. దులుపుకోండి. అది దులిపేస్తాం మేము, అయిపోయింది. సో ఎక్కువగా దులుపుకోండి, గ్లామర్ పోతుంది మీది. చలో గైస్, ఇదేంటంటే దిస్ ఇస్ అ ఫైనల్ బ్యాటిల్ అన్నమాట. సై అంటే సై అంటూ కొట్లాడుతున్నాం మనం. బాయ్స్ గర్ల్స్? సై విజయ? ఆఫ్ కోర్స్ గర్ల్స్. సై యు పీపుల్ సై గైస్, సై. సో రౌండ్ ఏంటంటే చెప్పండి, రౌండ్ ఏంటి? వెరీ సింపుల్. మీకు ఒకటి ఇచ్చాం కదా, అందులో ఒకరు ఈ పడుకోండి. ప్రాపర్టీ అది కూడా మామూలుగా కాదు, సరే, ఎలా? ఊర్లా పడుకోండి. ఓకే, ఊర్లా పడుకొని ఓకే, నలుగురు దాన్ని మోసుకుంటూ వెళ్తే పడుకున్న పడుకున్న పర్సన్ person ఇవన్నీ చాక్లెట్స్ అన్ని పిక్ చేస్తూ ఇందులో వేయాలి. ఓకే, ఓకేనా? సై అంటే అది. చలో విజయ. జిగా జిగా ఎవరు కనిపిస్తుంది ఇక్కడ? నీకేనా? దా, ఇక్కడ రా నాన్న. జిగా జిగా కమ్ హియర్. బాయ్స్, ఇక్కడ గర్ల్స్ ఏం చెప్తున్నారో వినరా? గర్ల్స్ ఎలా ఉంది? వెరీ ఫన్నీ. వాళ్ళ టర్న్ ఉందిగా, అప్పుడు చూద్దాం మనం. గెట్ సెట్, రెడీ, గో. హాయిగా పడుకున్నట్టున్నా. అక్క మళ్ళొచ్చావా అక్క? అబ్బో తూల తీరిపోయింది. రావడమే కదా నా పని. ఒక్కసారి నువ్వు లేస్తే నువ్వు ఎన్ని చాక్లెట్స్ పిక్ చేసావు? లేకపోతే ఇలా ఉండు, నేను కౌంట్ చేసుకుంటాను. అక్క వదిలే అక్క. ఓకే విజయ్, పెద్ద చాక్లెట్. పెద్ద 1 2 3 4 5 6 7 8. పెద్దవి ఎన్ని ఉన్నాయి? 8 చిన్న చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 21 22 23 24. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, అది, సో ఎన్ని ఫైనల్ నేరేస్తాం మేము ఫైనల్ గా? 8 పెద్ద చాక్లెట్స్, 23 చిన్న చాక్లెట్స్. 24. బాల్స్ 1 2 3 9 balls. 9 balls. చలో బాయ్స్, అరే ఎందుకు ఇదంతా ఎందుకు కదా, ఇప్పుడు వీళ్ళు ఆడితే మనం ఎంజాయ్ చేయాలి, రైట్? Okay. ఓకే. యాక్చువల్ గా నువ్వేం చేయ చెప్పారా, ఒక చాక్లెట్ తీసుకొని అక్కడికి వెళ్ళి పిలువు, కమ్ 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 అని ఫాస్ట్ గా వస్తారు వాళ్ళు. అచ్చా, నీ కలర్ కూడా అనిపిస్తుందా? చూద్దాం చూద్దాం. 1 2 3 4. కౌంట్ చేద్దాం. సో కౌంట్ చేద్దాము. సో ఫస్ట్ బిగ్ చాక్లెట్స్, పెద్ద చాక్లెట్స్ కౌంట్ చేద్దాము. 1 2 3 4 5
6 7 8 8 8 పెద్ద చాక్లెట్ పెద్ద చాక్లెట్స్ చిన్న కౌంట్ చేద్దాము 1 2 3 4 5 6 7 8 9 28 I love అండ్ బాల్స్ కౌంట్ చేద్దాం ఇప్పుడు 1 2 3 4 5 6 7 గైస్ ఒక చిన్న ట్విస్ట్ పెట్టుకుందామా ఒక్కొక్క చాక్లెట్ కి ఒక్కొక్క స్కోరింగ్ వేసుకొని అది తీసుకుందాం ఓకే ఓకే ఫైనల్ గా ఓకే ఫైన్ సో ఫస్ట్ మనం గర్ల్స్ స్కోర్ చూద్దాము గర్ల్స్ స్కోర్ బాయ్స్ తీయాలి ఫస్ట్ పెద్ద చాక్లెట్స్ ఎన్ని 8 పిక్ చేసాము సో ఇప్పుడు ఆ స్కోర్ ఏంటి అన్నది బాయ్స్ 8 ఒక చిట్ పిక్ చేయండి సెలెక్ట్ చెప్పండి. తీసుకుందాం ఏముందో చూడు. ఓపెన్ చేసి చూడు స్కోరింగ్ 100 into 8 800 ఫైన్ ఇప్పుడు మనము చిన్న చాక్లెట్ మీరు కాదు మరి చాలా తొందరగా రియలైజ్ అయ్యాం సో ఇప్పుడు మనం బాల్స్ కి తీద్దాము బాల్స్ కి ఎవరు తీస్తారు ఇంకో లక్కీ హ్యాండ్ కావాలంట ఇంకో లక్కీ హ్యాండ్ ఇచ్చేయచ్చు కదా చాక్ కొట్టగల అక్కడి జాగ్రత్త నుంచి వచ్చేయచ్చు నీ చెయ్యి వచ్చేస్తుంది అదెంత ఉంది 10 అండ్ ఫైనల్ గా చిన్న చాక్లెట్స్ 28 ఇంకొక లక్కీ హ్యాండ్ అంటే ఇచ్చేయండి ఇంకో లక్కీ హ్యాండ్ ఇచ్చే మనకి స్కోరింగ్ 50 చిన్న చాక్లెట్స్ 28 into 50 1400 ఇప్పుడు బాయ్స్ స్కోర్ చూద్దాము బాయ్స్ చిట్స్ గర్ల్స్ మనమే తీద్దాము సో ఫస్ట్ పెద్ద చాక్లెట్స్ కి తీద్దాం సో పెద్ద చాక్లెట్స్ కి ఫస్ట్ ఎవరు మంచి తీస్తారు మొక్కుకోండి ఒకసారి అమ్మోరు తల్లి మంచి స్కోర్ ఉంటే ఈ తల్లి 10 into 10 ఇప్పుడు బాల్స్ కి స్కోర్ తీస్తున్నాం బాల్స్ ఎవరు తీస్తారు జరుగుమందే 50 into 9 ఇప్పుడు మనం చిన్న చాక్లెట్స్ అంటే 24 ఉన్నాయి 24 కి స్కోర్ తీద్దాము 2400 లచ్చిందేవా మళ్ళీ లచ్చిందేవా సెంచరీ సో 24 into 100 సో గర్ల్స్ మన స్కోర్ 2270 బాయ్స్ మన స్కోర్ ఎంత దుమ్ము లేపాల్సిందే 2930 రైట్ ఓకే సో ఫ్రెండ్స్ అలా మనకి టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియనంత తెలియలేదు. ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసారు స్పెషల్లీ ఇక్కడ కొన్ని పేర్లు నాకు గుర్తుండిపోయాలా ఇక్కడ కొన్ని పేర్లు గుర్తుండిపోయాలా సో హ్యాపీగా మన టైం అయిపోయింది కాబట్టి ఇది సైనింగ్ ఆఫ్ వాటి టుడే మన జిల్ జిల్ జిగలు. బాయ్ కోన వేగంగా గోల సేయంగా గోలరులు కాసేపు జరిపై దూరంగా తీజు కన్న ఫోజు కన్న స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరమ